5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ కూటమి ప్రభుత్వం యొక్క బడ్జెట్ చూస్తుంటే చాలా బాధేస్తుంది, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రతి ఒక్కళ్ళకి కూడా సూపర్ 6 అని చెప్పని 2 సంవత్సరాల ముందు నుంచే ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా వాళ్ళు టచ్ చేసి ఈ పథకాలు ఇస్తాం, మీకు ఈ పథకాలు ఇస్తాం అని చెప్పి వాళ్ళ దగ్గర ఎన్రోల్ చేసుకొని అనేక తప్పుడు కార్యక్రమాలు ఎన్నికల ముందు చేసి కపట నాటకాలతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా 5 నెలల తర్వాత బడ్జెట్ పెట్టిన పరిస్థితి గతంలో ఎన్నడూ కూడా లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే బడ్జెట్ పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం 5 నెలలు తీసుకుంది. సరే 5 నెలలు తీసుకుంది కదా, ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో అయినా సరే అన్నిటికీ నిధులు కేటాయిస్తారేమో అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా వేచి చూశారు. కానీ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఉండే పథకాలు కూడా అమ్మఒడి అనేది జనరల్గా గత 5 సంవత్సరాలు కూడా అమ్మఒడి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మేము కుటుంబానికి ఒకటి ఇస్తామని చెప్పాం, వీళ్ళేమో ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పని వాగ్దానం చేశారు, తల్లికి వందనం అని చెప్పని. కనీసం అమ్మఒడి నిధులు కూడా మేమిచ్చే ఒకళ్ళకి ఇచ్చే నిధులు కూడా ఇచ్చిన పరిస్థితి గవర్నమెంట్ లేదు. అదేవిధంగా బడ్జెట్లో కూడా అరాకొర పెట్టారు తప్ప దీంట్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చే విధంగా దానికి ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. రైతు భరోసా చూసుకోండి, ఈ మా పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే కనుక 13,500 చొప్పున ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. మేము 20,000 ఇస్తామని చెప్పని ఈ ప్రభుత్వం కనీసం బడ్జెట్లో నిధులు కూడా అరాకొర కేటాయించిన తప్ప వాటికి కూడా ఎక్కడ కూడా స్పష్టత చెందిన పరిస్థితి లేదు. కొన్ని పథకాలకైతే కనీసం దాంట్లో యువతకి నిరుద్యోగ భృతి కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, అదేవిధంగా ఉచిత ఫ్రీ బస్ కావచ్చు, వాటికే దిక్కుమొక్కు లేకపోతే ఏంటి అసలు ఈ బడ్జెట్ ఏంటి? 5 నెలల తర్వాత నేను చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పన్నాడు. నేను నరేంద్ర మోడీ గారి కంటే కూడా నేనే సీనియర్ అని చెప్పుకున్న వ్యక్తివి, నువ్వు చెప్పుకున్న వ్యక్తివి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానికాన్ని ఇంత మోసం చేయడం అనేది చాలా బాధాకరం. ఎలా ఉందంటే చెప్పాలంటే ఈ బడ్జెట్ పవన్ కళ్యాణ్ ఇంత ముందుగా చెప్పారు పాచిపోయిన లడ్డూలు అని చెప్పని. ఈ ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్టు, ఈ కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్టు పవన్ కళ్యాణ్ ఏదైతే పాచిపోయిన లడ్డూ అని చెప్పారో ఇది అసలైన పాచిపోయిన లడ్డూలు అనేది ఈ యొక్క బడ్జెట్ అని చెప్పని నేను తెలియపరచుకున్నాను. ఎందుకంటే ఈరోజు యువత ఉసురు పూసుకున్నాడు, విద్యార్థులు ఉసురు పోసుకున్నారు, రైతులు ఉసురు పోసుకున్నారు. రైతులు ఉసురు పోసుకున్న ప్రభుత్వం ఏది కూడా బాగుపడిన పరిస్థితి లేదు. ఎందుకు మీరు బడ్జెట్లో వీటిని కేటాయించలేదు? అదేవిధంగా అప్పుల కోసం చూసుకుంటే కనుక ఇంతకుముందు గతంలో ఇష్టం వచ్చినట్టు 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అని చెప్పని ఇష్టం వచ్చినట్టు ఎవరికి కూటమిలో ఉన్న నాయకులు చంద్రబాబుతో సమానం, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఈరోజు బడ్జెట్లో ఎంత చూపెట్టారంటే అప్పులు సుమారు 6 లక్షల కోట్లు కూడా లేవు. అన్నీ పచ్చి అబద్ధాలతో ఎన్నాళ్ళు మీరు రాజ్యం వెళ్తారు? మీ బండారం అంతా కూడా ప్రజలకు బయటపడింది. నిన్న బడ్జెట్తో ఈ కూటమి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయిందని మాత్రం ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడిన మాటను మాత్రం మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను.